నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. దేశీయ అంతర్జాతీయ వేదికలపై తన భావాన్ని ప్రకటించుకునేందుకు ఐశ్వర్య రాయ్ భాష ఉపయోగించరు. వేదికలపైకి ఎక్కినప్పుడు ఆమె ఆహార్యం నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉంటుంది. తాజాగా కేన్స్ రెడ్ కార్పెట్పై ఐశ్వర్య రాయ్ ధరించిన గౌన్ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ను సొంతం చేసుకోవడానికి ఐశ్వర్య రాయ్ ఇక్కడ ఏం చేయాలో అదే చేశారు. అయితే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమా క్రేజ్ పెరిగిపోయిన నేపథ్యంలో ఒక్క మంచి పాత్ర పడితే చాలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. అయితే అలా వచ్చిన గుర్తింపునను ఈ నటీమణులు ఏకంగా అంతర్జాతీయ వేదికగా ఉపయోగించుకుంటున్నారు. తద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. తాజాగా ఫ్రాన్స్లో జరిగిన 79వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెడ్ కార్పెట్పై లుమినారా పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన అబిస్ బ్లూ గౌన్ ధరించింది. అమిత్ అగర్వాల్ రూపొందించిన ఈ కస్టమ్ కౌచర్ పీస్ గౌన్ తయారీకి సుమారుగా 1500 గంటలకు పైగా సమయం పట్టినట్లు సమాచారం. క్రిస్టల్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ఈ బ్లూ కలర్ గౌను అందరినీ చాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమె భుజాల వద్ద రెక్కల లాంటి లోహపు డిజైన్తో మత్స్యకన్యను తలపించేలా చాలా అద్భుతంగా ఈ గౌను డిజైన్ చేశారు. ఇకపోతే ఐశ్వర్య రాయ్ మాత్రమే కాదు, ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ కూడా తొలిసారి 79వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొంది. అంతేకాదు తన తల్లితో కలిసి రెడ్ కార్పెట్ పై నడిచి అందరినీ ఆకట్టుకుంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.